పీసీసీ పదవి. పీసీసీ పదవి అత్యంత కీలకమైనటువంటి పదవి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి పీసీసీ అధ్యక్ష పదవి. టీపీసీసీ ముందు ఏపీసీసీ ఉండేది. ఇప్పుడు టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్ష పదవి అత్యంత కీలకమైంది. తెలంగాణ విభజన తర్వాత పొన్నాల లక్ష్మయ్యకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఏ పార్టీ అయినా కూడా అధ్యక్ష పదవి ఒక పవర్ఫుల్ లీడర్‌కి ఇవ్వాలి. ఆ వ్యక్తి చెప్పే మాటలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వినాలి. మంచి ఒక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తికి ఆ పదవి ఇవ్వాలి. వాక్చాతుర్యం కూడా మంచిగా ఉండాలి. ఒక పార్టీని ఒకవేళ అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా పార్టీని నడపాలి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టడం, ప్రజా సమస్యల మీద పోరాడడం, ఈ విధంగా టీపీసీసీ పదవి అనేది చాలా ఒక కీలకమైన పదవి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పీజేఆర్, జనార్దన్ రెడ్డి వంటి పవర్ఫుల్ లీడర్స్ టీపీసీసీ అధ్యక్షులుగా తెలంగాణ వచ్చే కంటే ముందు ఉన్నారు. ఇక తర్వాత తెలంగాణ వచ్చే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత శ్రీనివాస్ డిఎస్, వైఎస్ ముఖ్యమంత్రి అయితే డిఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ విభజన తర్వాత పొన్నాల లక్ష్మయ్యకు అది ఇచ్చినప్పటికీ కూడా పొన్నాల లక్ష్మయ్య సమర్థంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని, బాధ్యతలను సరిగ్గా నడపలేదనేది అప్పట్లో ఒక చర్చ. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుని కంటే కూడా కేసీఆర్కి ఒక కొవ్వొట్టుగా ఆయన కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడు. సరిగ్గా ఉద్యమం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పైన సరిగ్గా ఉద్యమం చేయట్లేదు, ప్రభుత్వాన్ని ఎండగట్టట్లేదు అనేది బాగా చర్చ జరిగింది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఒక టర్మ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయనే కొద్ది రోజులు ఆ పార్టీని నడపడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా తెలంగాణలో అంత సమర్థుడైన నాయకులు లేరనేది ఒక చర్చ. పైగా అప్పుడు కేసీఆర్, టీఆర్ఎస్, కేటీఆర్కి, హరీష్ రావుకి అపోజిషన్ లేదనేది కూడా ఒక చర్చ. కేవలం రేవంత్ రెడ్డి ఒకే ఒకడు కేసీఆర్ని ఎదుర్కొన్నాడు, జైలు పాలైనాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సో రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుండేది అని చర్చలు జరిగినాయి. కానీ రేవంత్ రెడ్డికి ఇస్తే మేము ఒప్పుకోమని సీనియర్లు అడ్డుపడ్డారు. జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది అడ్డుపడ్డారు. ఇక చాలామంది పేరు లేని సీనియర్లు కూడా చాలామంది అడ్డుపెట్టారు. రేవంత్ రెడ్డికి ఇవ్వద్దు అని చెప్పి మాట్లాడినారని చెప్పేసి కూడా బాగా వార్తలు వచ్చాయి. సో లేటుగా రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చి ఆల్రెడీ అంటే ఇప్పుడు వచ్చే నెలకి 2 సంవత్సరాలు అవుతుంది. సో ఆయనకు ఈ పదవి ఇచ్చినప్పుడు కరెక్ట్ టైంలో పదవి ఇచ్చినారు అని కూడా అనిపించింది. ఎందుకంటే 2022లో ఆయనకు పదవి ఇచ్చినప్పుడు 2 ఇయర్స్ ఉంటుంది ఆ పదవి. 2 ఇయర్స్ లోపు ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికలు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి చాలా మేలు జరుగుతుంది అనుకున్నారు. ఆ విధంగానే రేవంత్ రెడ్డి అధ్యక్షతనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నా టీపీసీసీ అధ్యక్ష పదవి ముగించిన తర్వాత ఆ పదవిని నేను మళ్ళీ తీసుకోలేను. ఆ పదవి మళ్ళీ తీసుకోకుండా నేను వేరే వాళ్ళకి ఆ పదవి ఇస్తాను. సమర్థులమైనటువంటి నాయకులమే ఆ పదవి చేపడతాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు టీపీసీసీ పదవి ఎవరికి ఇస్తారు? అద్దంకి దయాకర్ పేరు తెరపైకి వచ్చింది. అద్దంకి దయాకర్ పోటీ చేయలేదు. ప్రభుత్వంలో ఏ బాధ్యత కూడా ఇంతవరకు అద్దంకి దయాకర్కి ఇవ్వలేదు. జగ్గారెడ్డి రేస్లో ఉన్నారన్నారు. జగ్గారెడ్డి సైలెంట్ అయిపోయిండు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డికైనా, బట్టి విక్రమార్కకైనా అధ్యక్ష పదవి ఇస్తారు. వాళ్ళకి ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా జరిగింది. కానీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. ఇచ్చినా వాళ్ళు తీసుకునేందుకు వాళ్ళు సుముఖంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ తాజాగా ఈ యొక్క అధ్యక్ష పదవిలోకి సీతక్క పేరు వచ్చి చేరింది. ఇంతకీ సీతక్కకు ఎందుకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటున్నారు? ఆమె కూడా ఒక మంత్రిగా ఉంది కదా. ఓడిపోయిన నాయకులు, ఏ పదవి లేకుండా ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చాలామందే ఉన్నారు కదా. సీతక్కకు ఎందుకు ఇవ్వాలి అనే చర్చ జరుగుతుంది. కానీ సీతక్క ఒక ఎస్టీ సామాజిక వర్గం. ఏదైతే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా భారతదేశ అధ్యక్షురాలిగా ద్రౌపది ముర్ముని నియమించింది. ఆమె ఒక ఎస్టీ సామాజిక వర్గం. ఇక్కడ సీతక్క కూడా ఎస్టీ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గంలో ఒక మంచి నాయకురాలు ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఎస్టీలు, ట్రైబల్స్ వాళ్ళు
ఊర్లల్లో, అడవుల్లో ఉంటారు. ఈ ఒక మంత్రిగానో, లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఎదగాలంటే చాలా కష్టం. చాలా తక్కువగా ఆ సామాజిక వర్గంలో తక్కువ మంది, తక్కువ పర్సెంట్‌తో ఇలాంటి నాయకులుంటారు. అలాంటి జాబితాలో సీతక్క ఉంది. సో, సీతక్క ఆల్రెడీ ఆహ్, ఏదైతే ట్రైబల్స్‌లో ఉంటూ వాళ్ళపై ఉద్యమాలు జేసింది. వాళ్ళకు సపోర్ట్‌గా నిలిచింది. కోవిడ్ టైంలో గూడా జూసాం. వాళ్ళకి అందరూ ఇళ్ళల్లో ఉంటే సీతక్క ఆహ్, ఎండలో అటు చెరువులో దాటడం, చెప్పులు లేకుండా నడవడం, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, తాండాల్లో, గూడాల్లో ఉన్నటువంటి ట్రైబల్స్‌కి వాళ్ళకి వెళ్లి గిరిజనులకి ఆహారం అందించిన వీడియోలు మనం చూసాం. సో, అలాంటి సీతక్కకి ప్రజాసేవ అంటే చాలా ఇష్టం. ప్రజలకు సేవ చేయాలా, ముఖ్యంగా తన జాతికి సేవ చేయాలా, గరీబోలకి, గిరిజనులకు ముఖ్యంగా వాళ్ళకి అండగా నిలవాలనేది సీతక్క కాన్సెప్టు. సీతక్క ఆ విధంగానే పనిచేస్తుందనేది రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీకి కూడా తెలుసు. ఇన్‌ఫాక్ట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు డిసెంబర్ 7న. ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రచారం రిపీట్. ఆ రోజు రేవంత్ రెడ్డి ఆయన పదవీ బాధ్యత తీసుకునేటప్పుడు ఎంతమంది హర్షధ్వనులు చేశారో అంతకంటే ఎక్కువగా సీతక్క ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు దానికంటే ఎక్కువ ఎక్కువ సార్లు ఎక్కువ డబుల్, త్రిబుల్ టైమ్స్‌లో జనాలు స్పందించడం జరిగింది. వాళ్ళు అరవడము, వీలలు వేయడము, వాళ్ళ ఆనందాన్ని ఆ రోజు ఆ యొక్క ఎల్బీ స్టేడియం మొత్తం కూడా మారుమ్రోగింది వాళ్ళ చప్పుడ్లతో, హర్షధ్వనులతో. అవన్నీ రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ దగ్గరుండి గూడా జూసారు. వాహ్! ఎంత క్రేజు సీతక్క అంటే ఎంతమందికి అభిమానం అనేది సాక్షాత్తు రాహుల్ గాంధీ అవాక్కయ్యిండు. సీతక్క వస్తే లేచి నించొని సీతక్కని మెచ్చుకోవడం జరిగింది రాహుల్ గాంధీ. సో, అలాంటి సీతక్కకు తెలంగాణలో ఎంత ఫాలోయింగ్ ఉంది. రేవంత్ రెడ్డి తర్వాత అత్యంత కీలకమైనటువంటి ఫాలోయింగ్. రేవంత్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా తెలంగాణలో ఉన్నారంటే అది కేవలం సీతక్క అని రాహుల్ గాంధీ గ్రహించడం. అలాగే సీతక్కని కేవలం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా సీతక్క లాంటి నాయకురాల్ని దేశవ్యాప్తంగా ఆయన రాజకీయాల్లో అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే రాజకీయాల్లో యూజ్ చేసుకోవాలి. ఆమెను దేశవ్యాప్తంగా గూడా ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీకి వినియోగించుకోవాలి అనే కాన్సెప్ట్‌లో రాహుల్ గాంధీ ఉన్నట్లు గూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రియాంక గాంధీతో గూడా చర్చలు జరిపినట్టు. అలాగే ఇక్కడ రాహుల్ గాంధీకే కాదు, ఒకవేళ సీతక్క టీపీసీసీ అధ్యక్షురాలుగా ఒకవేళ నియమించబడితే అది రేవంత్ రెడ్డికి కూడా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే టీపీసీసీ అంటే పార్టీ అధ్యక్షురాలుగా నెక్స్ట్ వెళ్ళవలసిన ఎలక్షన్స్‌లో ఎంపీ ఎలక్షన్స్ గానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ గానీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, హైదరాబాద్ జీహెచ్ఎంసీ లేదా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ఎన్నికలైనప్పటికీ గూడా అందులో అభ్యర్థులను నియమించాలి, అభ్యర్థులను ప్రకటించాలి, అభ్యర్థులను సెలెక్ట్ చేయాలంటే అది మొత్తం గూడా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌కి ఒక పార్టీ ప్రెసిడెంట్ చేతిలోనే ఆ ఒక పవర్ ఉంటది. సో, సీతక్క అయిందంటే ఇన్‌ఫాక్ట్ రేవంత్ రెడ్డే మళ్ళీ ఆ పదవిలో కొనసాగుతున్నట్టు. ఎందుకంటే సీతక్క, రేవంత్ రెడ్డి మనిషి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కలిసి పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు రేవంత్ రెడ్డితో పాటు చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ గూడా జాయిన్ అయినారు. వాళ్ళతో పాటు సీతక్క కూడా జాయిన్ అయింది. సో, సీతక్కని గతంలో రేవంత్ రెడ్డి గూడా చెప్పడం జరిగింది. మేము కూర్చోడానికి నాకు సీతక్కకు ఒకటే సీట్ ఉంటే ఆ సీట్‌లో నేను కూర్చోను, సీతక్కని కూర్చోబెడతాను అని చెప్పడం జరిగింది. అప్పట్లో సీతక్కని ముఖ్యమంత్రి చేస్తాడేమో రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం టీపీసీసీ అధ్యక్ష పదవి గనక సీతక్క తీసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కూడా ప్లస్ పాయింటే. ఎందుకంటే ఇక్కడ ఈయన సీఎము ఒక టీపీసీసీ ప్రెసిడెంట్‌కి, సీఎంకి మంచి ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉంటే సీఎంకి ప్లస్. ఒకవేళ టీపీసీసీ అధ్యక్షుడిగా సీతక్క కాకుండా వేరే వాళ్ళైనప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పే మాటలు కొంతవరకు వినకపోవచ్చు. అదే డిస్టర్బెన్స్‌గానే ఉంటది. సో, ఇక్కడ ప్రెసిడెంట్ నియామకం కూడా రేవంత్ రెడ్డి సలహాలు, సూచనలు రాహుల్ గాంధీ ఖచ్చితంగా తీసుకుంటాడు. సీతక్క పేరు గనక వినిపిస్తుంది. సీతక్కని తీసుకోవాలని వాళ్ళు గిట్ట ఒకవేళ ఆలోచన చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీతక్కను ఒక ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయితే ఖచ్చితంగా చేస్తాడు అనేది రాజకీయ విశ్లేషకుల మాట.